ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకంలో వివరాల నమోదు, సవరణకు జూలై 13వ తేదీ వరకు గడువు ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా కొందరు రైతులు పలు కారణాలతో అనర్హులవుతున్నారు. ఇలాంటి రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది. తద్వారా వారికి ఆర్థిక లబ్ధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రైతులు తమ అభ్యర్థనను స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా అందజేయాలి. కుటుంబ సర్వే తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆధార్ నంబర్లను సరిచేయించుకోవాలి. అలానే గతంలో ఆదాయ పన్ను చెల్లించి ప్రస్తుతం చెల్లించని రైతులు సైతం సరైన ధృవపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. రైతుకున్న భూమి సాగుచేసి ఉంటేనే అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. కొందరు రైతులు బృందాలుగా ఏర్పడి సొసైటీ భూములను సాగు చేస్తున్నారు. అయితే పొలం సాగు చేస్తున్నట్లు వ్యక్తిగత పేరుతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్లోని మనమిత్ర యాప్ ద్వారా ఈ అంశాలను తెలుసుకోవచ్చంటూ పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఎవరికి ఉండదంటే హానరబుల్ పోస్టులో ఉన్నటువంటి హానరబుల్ ఎమ్మెల్యేస్ కానీ, అలాగే హానరబుల్ ఎంపీస్ కానీ, అట్లాగే కాన్స్టిట్యూషనల్ బాడీ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకైతే లేదు. స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి వర్తించదు. అట్లాగే ఆక్వాకల్చర్ చేసే ఫార్మర్స్కి లేదు. ఎవరైతే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఫ్యామిలీ సర్వీస్ చేయించుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే కోర్టులో లిటిగేషన్ ల్యాండ్స్ ఏదైనా ఉన్నట్టయితే దానికి కూడా అర్హత ఉండదు. మిస్ మ్యాచ్ ఆఫ్ ఆధార్ ఉన్నా కానీ వాళ్ళకి కూడా అవకాశం ఉండదు. అందుకని ప్రభుత్వం వారు మామూలుగా ఏం చేస్తాం, మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో డెత్ కేసెస్ కానీ, తర్వాత మిస్ మ్యాచ్ ఆఫ్ ఆధార్ కానీ వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. వెబ్ సర్వీస్ నుంచి నో యువర్ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు ఆధార్ నెంబర్ కనుక టైప్ చేసుకుని క్యాప్చా కొట్టినట్లయితే వాళ్ళకి ఏ డీటెయిల్స్ అంటే దేనివల్ల వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని తెలుస్తుంది. తెలిసినప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క కారణం తెలుసుకొని సంబంధిత రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఆ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి అధికారిని సంప్రదించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అడిగినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తారు. ముందుగా ఏం చేయాలంటే ఫ్యామిలీ సర్వేలో ఎవరైతే లేరో వాళ్ళకి రాదు కాబట్టి ఫ్యామిలీ సర్వే అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకోవాలి. అలాగే ఈ ఆధార్కి వచ్చేపాటికి మిస్ మ్యాచ్ అంటే ఒకళ్ళ ఆధార్ ఇంకొకరికి మ్యాచ్ అవ్వడం వల్ల కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా వెబ్ ల్యాండ్ నుంచి కూడా సరి చేసుకోవాలి కాబట్టి సంబంధిత విఆర్ఓ గారిని సంప్రదించి అలాగే ఎంఆర్ఓ గారి ద్వారా ఇవన్నిటి కూడా చేసుకున్నట్లయితే వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకొక ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ గత 2-3 ఇయర్స్ ముందు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి కానీ ఇప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే అవకాశం లేదన్న ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు. ఇప్పుడు ప్రీవియస్ దానిలో చూసుకున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇప్పుడు మాకు ఎలిజిబిలిటీ అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా ల్యాండ్ డేటాని అప్లోడ్ చేసేసి దాన్ని కూడా ఎలిజిబుల్ చేయడానికి అవకాశం ఉన్నది. ఈ మనమిత్ర యాప్ అనేది కూడా ఒకటి ఉంది. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ వాట్సాప్ గవర్నెన్స్లో 9523000009 అనే నెంబర్ కనుక మీరు వాట్సాప్లో హాయ్ కనుక పెట్టినట్టయితే మీకు ఏ సర్వీస్ కావాలని అడుగుతారో అప్పుడు దానిలో మీకు కావాల్సిన సర్వీస్ మొత్తం కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ డిస్ప్లేలో వ్యవసాయ మరియు సహకార శాఖ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏం కావాలని చెప్పి మరలా డీటెయిల్స్ వస్తాయి. దానిలో అన్నదాత సుఖీభావ అనేది మీరు కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ అడిగిన వెంటనే అక్కడ డిస్ప్లే అవుతుంది మీకు పలానా దానివల్ల మీకు ఇన్ఎలిజిబిలిటీ వల్ల మీకు అన్నదాత సుఖీభావ రావట్లేదని, లేదా ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ అయితే మీరు ఎలిజిబుల్ మీ ఈకేవైసీ మొత్తం కూడా పూర్తయింది కాబట్టి మీరు అర్హులని చెప్పి కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇదంతా కూడా క్రాప్ బుకింగ్లో మళ్ళీ డేటా వెరిఫై చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ పథకం అనేది ఇండివిజువల్గా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి సొసైటీ భూములు ఉన్నవాళ్ళు ఏమైనా సొసైటీ భూములకైతే ఈ పథకం వచ్చే అవకాశం ఉండదు. ఈ డేటా మొత్తాన్ని కూడా మేము వెరిఫై చేసి పంపించిన తర్వాత ఆర్టీజీఎస్లో మరలా వ్యాలిడేట్ చేస్తారు. వ్యాలిడేట్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ తయారు చేసి ఫైనల్ లిస్ట్ అంతా కూడా మరలా ఆర్ఎస్కేలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అప్పుడు రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.